తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఢిల్లీ టూర్ క్యాన్సిల్ అయింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఢిల్లీ నుంచి ఫోన్లో రాష్ట్ర నేతలతో మాట్లాడుతున్నారు. ఇక ఫోన్లో నేనే సీఎం రేవంత్ సహా ముఖ్య నేతలతో మాట్లాడే అభ్యర్థుల్ని ఫైనల్ చేయనుంది హైకమాండ్. ఒక్కో స్థానానికి 3 పేర్లతో ఇప్పటికే పీసీసీ జాబితా రెడీ అయినట్లు తెలుస్తుంది. అభ్యర్థుల జాబితాను ఖర్గేకు పంపనున్నారు కేసీ వేణుగోపాల్. ఇక రాత్రికి ఎమ్మెల్సీ అభ్యర్థులపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఢిల్లీ టూర్ క్యాన్సిల్ అయింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఢిల్లీ నుంచి ఫోన్లో రాష్ట్ర నేతలతో మాట్లాడనున్నారు. ఫోన్లోనే సీఎం రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలతో మాట్లాడే అభ్యర్థుల్ని ఫైనల్ చేయనుంది హైకమాండ్. ఇక ఒక్కో స్థానానికి 3 పేర్లతో ఇప్పటికే పీసీసీ జాబితా రెడీ అయినట్లు తెలుస్తుంది. అభ్యర్థుల జాబితాను ఖర్గేకు పంపనున్నారు కేసీ వేణుగోపాల్. ఇక రాత్రికి ఎమ్మెల్సీ అభ్యర్థులపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. దీనిపైన పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, పర్వీన్, ఏదైతే ఎమ్మెల్సీ సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ మాత్రం రద్దు కావడం జరిగింది. హైకమాండ్ నేతలు కూడా ఫోన్ లో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఒక్కొక్క ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థుల ప్రకటించే ఛాన్స్ ఉంది. ఏదైతే ఇప్పుడు ఈ రాత్రికి ప్రకటించే అవకాశం ఉంది. ఏదైతే ఫోన్ లోనే సీఎం రేవంత్ తో ముఖ్య నేతలతో సహా అందరితో కూడా బట్టి విక్రమార్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫైనల్ కూడా అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. ఒక్కో స్థానానికి దాదాపు 3 పేర్లతో కూడా అక్కడ పంపడం జరిగింది. ఇలాంటిది ఈ నేపథ్యంలోనే దానికి ఎందుకంటే అధికారంలో ఉన్నట్టు పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పార్టీ నుంచి ఏదైతే మొదటి నుంచి కష్టపడుతున్నటువంటి వారికే ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో అంటే ఎమ్మెల్సీ స్థానాలకు మాత్రం మొదటి నుంచి పార్టీలో కొనసాగే వారికి టికెట్లు ఇవ్వాలి. ఎందుకంటే మొన్న ఏదైతే మీనాక్షి నటరాజన్ కూడా ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నియోజకవర్గ స్థాయిలో ఎవరెవరికి ఇవ్వాలి, పార్టీ క్షేత్ర స్థాయిలో పనిచేసేవారు ఎవరెవరు ఉన్నారు, దానికి సంబంధించినటువంటి వారందరికీ కూడా అంటే మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతను కూడా మొత్తం కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. జాబితా ప్రకటించే ముందు అంటే ఎన్నికల ముందు వచ్చిన వారెవరు, అధికారం వచ్చిన తర్వాత వచ్చిన వారెవరు, పార్టీలోకి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారెవరు అన్న దానిపై కూడా ముఖ్యంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేసే వారికే ఈ టికెట్లు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ హైకమాండ్ కూడా నిర్ణయించినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఎమ్మెల్సీ ఒక్కో స్థానానికి కూడా 3 పేర్లను కూడా ఖరారు చేశారు. వీరిలో సీనియారిటీ ఆధారంగా ఏదైతే కులానికి సంబంధించినటువంటి నేపథ్యంలో అన్ని బీసీ కావచ్చు, ఓసీ, రెడ్డి సామాజిక వర్గానికి ఇట్లా అన్ని సామాజిక కోణాల్లో ఆలోచించి కూడా టికెట్లు కేటాయిస్తారని కూడా తెలుస్తా ఉంది. దీంట్లో మాత్రం ముఖ్యంగా ఇప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుంది. ఈ రాత్రికి అభ్యర్థులను కూడా పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. పర్వీన్, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.